అనేక ఉన్నాయి. 15 సంవత్సరాలు దాదాపు కలిసి పనిచేసి మీ అందరికీ తెలుసు. ఎక్కడో కూల్ డ్రింక్ షాప్ లో బేవాస్ కొట్టుకుంటా లట్టాలు కొట్టుకుంటా ఉన్న వాడే తీసుకొని వచ్చి కార్పొరేటర్ చేసింది ఎవరు? ఎమ్మెల్యే దానికి పనిచేసింది ఎవరు? మా రక్త మాంసాలనే చెమటగా కలిగించే మా కష్టంతో, కార్యకర్తల కష్టంతో, చెమటతో అధికారం అనుభవించి కోట్ల రూపాయలు సంపాదించుకొని తడి గుడ్డతో గొంతులు కోసి వెళ్ళిపోయినటువంటి నిజ స్వరూపం ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలందరూ గమనించారు. నేను చెప్పేది పక్కన పెడతాం. స్వయంగా ఆయనే, ఆ మంగళ శ్రీను గారే అయ్యప్ప మాల వేసుకొని సాక్షి విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చి ప్రశ్న అడిగించుకొని మరి ఒకటి చెప్పాడు. మీరందరూ దయచేసి ఆయన కంప్యూటర్లో ఏమేమో చూపించాడు. అవి కూడా చెప్తా సందర్భం వచ్చినప్పుడు స్వయంగా మీరు వీక్షించవలసిందిగా. స్వయంగా పాప మా మంగళసీను ఏం మాట్లాడు, మంగళసీను వినండి. నుండి మంత్రి అయినప్పటి నుండి విపరీతంగా దోపిడీ చేశారు, అవినీతికి పాల్పడ్డారు అని ఒక ప్రచారం విపరీతంగా వీడియో జరుగుతూ వచ్చింది. నేను ఈ రాత్రి నాకు కోర్టు జనాభా అందించాల్సిన లేదా నాకు వేసే 2 కోట్లు 2 లక్షల డబ్బులు ఎంతో కొంత భగవంతుడు ఎంతో కొంత నేను తొమ్మిది కోట్లు ఇస్తాను అని 3000 కోట్లు తప్పచ్చు 2000 కోట్లు చదువు. నేను మంత్రిగా రిజైన్ చేసే రోజుకి ఏదో ఈవెంట్ టూరే నేను రాజకీయాల్లో వచ్చి పోగొట్టున్నంత ఆస్తి సంపాదించుకున్నాను. అంటే వాళ్ళు చెప్పే 3000 కాదు 30 కోట్ల రూపాయలు. అంటే 30 crore ఆస్తులైనా సరే నేను కానీ, నా కుటుంబం కానీ, నా స్నేహితులు కానీ, నా బంధువులు కానీ, నా బినామీలు కానీ, ఎవరి పేరు మీద అయినా 30 కోట్లు 3000 సున్నాలు తీసి 30 కోట్ల రూపాయలు నేను రిజిస్టర్ చేసుకున్నాను. అంతే ఆ 2024లో నన్ను నా గుర్తు చెప్తాడు. బహుశా ఈ ఇంటర్వ్యూ కొంతమంది చూసారో లేదో అని చెప్పి తిరిగి మరొక్కసారి ప్రసాద్ చేయడం జరిగింది. నేను 30 కోట్ల రూపాయలు సంపాదించున్నా లేదా నేను రాజకీయాల్లోకి వచ్చి పోగొట్టుకుని సంపాదించుకున్నా 2024 ఎన్నికల్లో అయ్యప్పే నాకు తగిన గుణపాఠం చెప్తాడని అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని చెప్పాడు. అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని స్వయంగా అతని నోట్లో చెప్పని చెప్పిన మాట ఈరోజు కళ్ళారా చూశాం. అయ్యప్ప స్వామి చూపించేశాడు. అయ్యప్ప స్వామి చాలా శక్తివంతుడు. భగవంతుడితో ఎవరు ఆటలాడకూడదు. భగవంతుడు శక్తివంతుడు. ఆయన చెప్పే నిజాలు, ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్పే అర్థాలు, ఆయన బయటకు వచ్చి మాట్లాడేవి ఎలా ఉంటాయో ఒక్క ఉదాహరణ మాత్రమే చూపించారు. ఒక్క ఉదాహరణ మాత్రమే. మీ అందరికీ తెలుసు రూప్ కుమార్ ఏందో, రూప్ కుమార్ ఏం చేయగలుగుతాడో, రూప్ కుమార్ ఏం చేశాడు మీ అందరికీ, మీ ద్వారా నెల్లూరు ప్రజలకు కూడా తెలియాల్సిన మరొక ముఖ్యమైన విషయం అవుతుంది. అనేక సందర్భాల్లో నేను అనవసరంగా బెట్టింగ్ పాపం మోస్తున్నాను కొందరు వల్ల అని మాట్లాడాడు. మొన్న ఈ మధ్య మాట్లాడిన దాంట్లో కూడా మంగళం శ్రీని మాట్లాడాడు. మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం. నేను చెప్పే ప్రతి మాట రికార్డెడ్. ఎవరైనా పోయి పోలీస్ ఆఫీసర్ రికార్డ్ తీసుకోవచ్చు. నేనేం పని చేశానో తనేంది జనాలకు తెలియాల్సిన అవసరం. 2014 ఎన్నికలు జరుగుతున్నప్పుడు నెల్లూరు నగరంలోని ప్రముఖ బుకీ, క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నటువంటి ఒక బుకీ 2014 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక బుకీ వచ్చి 5 లక్షల రూపాయల డబ్బులు అప్పుడు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ గారికి డొనేషన్ ఇచ్చాడు. 2014 సార్వత్రిక ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. అనిల్ కుమార్ యాదవ్ శాసనసభ్యుడిగా గెలిచాడు. అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది.
2017లో బహుశా 17 నెల్లూరు జిల్లాకి పిహెచ్డి రామకృష్ణ గారని నా మట్టికి నాకైతే భగవంతుడి తర్వాత తల్లిదండ్రుల తర్వాత నాకు బాగా మేలు చేసిన పిహెచ్డి రామకృష్ణ గారు. పిహెచ్డి రామకృష్ణ గారు ఈ క్రికెట్ బుకీని, క్రికెట్ జోలం అనే దాన్ని కూకట్ట వేళ్లతో పెకిలించాలని ఈ క్రికెట్ బెట్టింగ్ మీద ఉక్కు పాదం మోపడం జరిగింది. అందులో భాగంగా ఈ 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి క్రికెట్ బుకీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ క్రికెట్ బుకే పోలీస్ అధికారులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఫలానా తారీఖున నేను ఫలానా శాసనసభ్యుడికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చానని చెప్పి లిఖిత పూర్వకంగా తను ఇచ్చినట్టు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అప్పుడున్నటువంటి ఎస్పీ గారు, పోలీస్ అధికారులు అప్పుడున్న ఈ మంగళం సీనుకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన నంద్యాల బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇది జరిగిన కొద్ది రోజులకి నన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నన్ను విచారణ చేసే సందర్భంలో నేను స్వయంగా ఆ పాపాన్ని నా నెత్తినేసుకున్నాను. సార్, ఈ 5 లక్షల రూపాయలు మంగళం సీనుకు సంబంధం లేదు, తీసుకుంది నేను, ఆ పాపం చేసింది నేను. అతను చేసిన పాపాన్ని నా నెత్తిన వేసుకొని నా మీద కేసు పెట్టించుకొని నేను కోర్టు చుట్టూ తిరిగి తర్వాత కొట్టించుకున్నాను. నువ్వు చేసిన పాపం, నువ్వు తీసుకున్న లంచం కోసం చేయని పాపానికి నేను నెత్తినేసుకున్నాను. ఇది మీరందరూ కూడా ఏ ఒక్కడు పోయి పోలీస్ ఆఫీసులో పోలీస్ రికార్డులలో ఉంటుంది. ప్రతిసారి వచ్చి నేనేదో నీతిమంతుడిని, చేయని పెట్టి పాపం నా నెత్తిన నేను మోస్తున్నాను. ఇది నగ్న సత్యం. అయ్యప్ప మాలేసుకొని మాల పట్టుకొని అబద్ధం చెప్పినోడికి ఇంక ఇటువంటి చెప్పడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. దాని గురించి కూడా మీకు వివరణ ఇవ్వాలి కాబట్టి మీ ద్వారా నెల్లూరు ప్రజలందరికీ కూడా 5 లక్షల రూపాయల బుకింగ్ కార్డు డబ్బు తీసుకుంది అనిల్ కుమార్ యాదవ్. పోలీసులు నోటీస్ ఇచ్చిన ఆయన పాపాన్ని నేను అనేక పాపాలు నా నెత్తినేసుకున్నాం. అప్పట్లో మంచి జరిగితే మంగళం సీను చేశాడు, చెడ్డ జరిగితే రూప్ కుమార్. ఇది ఈ విధంగా చేసి మా లాంటి కార్యకర్తలు, నాయకులు ఎంతో మంది చెమటోట్ చేస్తే ఆయన వచ్చి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు.